ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పాకిస్తాన్ జట్టుకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అయిన ఆ దేశ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు అవినీతి కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ ఖాన్ కు నిపుణులైన వైద్యులు చికిత్స చేయాలని, నిరంతర వైద్య సహాయం అందించాలని కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మిగిలిన 12 మంది మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు, జైలులో ఉన్న ఇమ్రాన్ ను కలిసేందుకు మానవత్వంతో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు అనుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈ 14 మంది మాజీ కెప్టెన్లు విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నెల రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా పాకిస్తాన్ కు తొలి ప్రపంచ కప్ అందించిన లెజెండరీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ సారథ్యంలో 1992లో పాక్ వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఇప్పటి వరకు మరే ఇతర పాక్ కెప్టెన్ కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఆటకు వేడుకోలు పలికిన తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. అయితే అవినీతి ఆరోపణలు, ఇతరాతర కారణాలతో అతడు జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో 2023 సెప్టెంబర్ నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఇటీవలే క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. కంటి చూపు 85% పోయినట్లు ఆయన న్యాయవాది చెప్పారు. సరైన వైద్య సదుపాయం అందించాలని, లేని పక్షంలో ఆయన పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ తదితరులు ఇమ్రాన్ కు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా 14 మందితో మాజీ కెప్టెన్లతో కూడిన బృందం పాకిస్తాన్ ప్రభుత్వానికి పిటిషన్ పంపింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్రికెట్ కు అతడు అందించిన సేవలు ప్రశంసనీయం. కెప్టెన్ గా పాకిస్తాన్ కు తొలి వరల్డ్ కప్ అందించిన వ్యక్తి అతడు. మాలో చాలా మంది అతడి ప్రత్యర్థిగా మైదానంలో దిగాం. అయితే పోటీ ప్రపంచంలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆల్రౌండర్ గా చరిష్మా ఉంది. అంతేకాదు, పాక్ ప్రధానిగాను ఇమ్రాన్ పనిచేశారు. సంక్షోభ సమయంలో పగ్గాలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపించారు. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయ స్థాయి వైద్యులను పిలిపించి ఆయనకు వైద్యం చేయాలని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు సైతం పక్కనే ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నాం. చట్టపరంగానే వైద్య సదుపాయం అందించండి, కానీ ఆలస్యం చేయవద్దని మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ తో పాటు మైకెల్ ఆథర్టన్, ఎలెన్ బోర్డర్, మైకెల్ బ్లేరీ, గ్రేగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాజర్ హుసేన్, సర్ క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ సంతకాలు చేశారు.